పెందుర్తి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఉండబోతా ఉంది? పెందుర్తి నియోజకవర్గంలో పరవాడ మండలంలో మా తాలూకా కాపు సామాజిక వర్గం అంతా అనంతరెడ్డి అదీప్ రాజు గారు వైపే పనిచేస్తున్నారు. అత్యధిక మెజారిటీతో అనంతరెడ్డి అదీప్ రాజు గారే గెలుస్తారని చెప్పేసి మరి మా కాపులందరూ ఆయనంటే నడుస్తున్నారు. దానివల్ల వెళ్ళడానికి ఆస్కారం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకని ఆయన గెలుస్తారు సార్? మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అందరికీ ప్రజలకు అందే విధంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి, అలాగే అనంతరెడ్డి అదీప్ రాజు గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి, అలాగే మా కాపు సామాజిక వర్గం కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. డెఫినెట్గా అండి, అదీప్ రాజు గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. పెందుర్తి మరోసారి అదీప్ రాజు గారికి అండగా నిలుస్తుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఆ ఫలాలు ప్రజలందరికీ అందాయి. అందరం వల్ల ప్రజలందరూ చాలా సుభిక్షంగా, చాలా సంతోషంగా ఎప్పుడు జగనన్నకు మనం ఓటు వేద్దాం, ఆయన రుణం మనం ఎలా తీర్చుకుందాం అనే దీంతో ఆయన మనందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదీప్ రాజు గారు కూడా నిరంతరం ప్రజల్లో ఉండి మరి గడప గడప మన ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే జగనన్న మనకి ఎందుకు కావాలని కానివ్వండి, ఆరోగ్య సురక్షలు కానివ్వండి, లేకపోతే జగనన్న సురక్ష కానివ్వండి, అన్ని కార్యక్రమాల్లో ప్రతి గ్రామం కూడా ఆయన నిత్యం అందుబాటులో ఉంటూ అందరికీ కూడా ఎవరెళ్ళినా ఆదరిస్తూ ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈరోజు అదీప్ రాజు గారు అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిగా, ఒక మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా, వయసులో చిన్నవాడుగా అందరిలో కలిసిపోతూ మరి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు అదీప్ రాజు గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మరి ఎక్కడి నుంచో వలస పక్షులు వచ్చి ఇక్కడ మరి వలసకు వచ్చి ఇక్కడ పోటీ చేయడం, మరి గెలిచిన ఓడిని ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే అభ్యర్థి మరి ప్రతిపక్ష అభ్యర్థి గతంలో కూడా 2009లో గెలిచి మళ్ళీ ఎలమంచి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. ఈ రకమైనటువంటి రాజకీయాల్లో ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా ప్రజలు నమ్ముకొని నియోజకవర్గం నమ్ముకున్న నాయకుడినే గెలిపించాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అదీప్ రాజు గారు మంచి మెజార్టీ గెలుస్తారని చెప్పి మేము చెప్పగలుగుతున్నాం. సభ్యులు గౌరవనీయులు అదీప్ రాజు గారే గెలుస్తారు. ఎందుకంటే ఆయన గెలిచిన కాడి నుంచి ఇంతవరకు కూడా ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ సొంత నిధులు వెచ్చిస్తూ మళ్ళీ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు కూడా నేరుగా లబ్ధిదారులకు అందేటట్లుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే నాయకులు కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందుకు ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా చేస్తున్నారా? ఎలా ఉంది, ప్రజల్లోకి ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఆయన మరోసారి అధికారంలోకి ఆయన్ని ఓటేసి గెలిపించే అవకాశం ఉండబోతా ఉందా? ఉంది. ఎందుకంటే కరోనా టైంలో సుమారుగా 2 సంవత్సరాల కాలంలో సొంత నిధులు వెచ్చించి మరి ఆ టైంలో కూడా ప్రాణాలు తెగించి మరి ఇవన్నీ పేద ప్రజలకి ఇంటికి చేరవేయడం జరిగింది. సొంత నిధులు వెచ్చించి రైస్ అనగా, లేకపోతే కూరగాయలు అనగా, లేకపోతే కిట్లు అనగా రకరకాలవి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రం ఎన్నికలకి వస్తున్నారు, తర్వాత సరమామూలు అయిపోతుంది. కావున మరి అదీప్ రాజు గారు గెలుస్తారు. 2024లో మన వైఎస్ఆర్ పార్టీ నుంచి అనంతరెడ్డి అదీప్ రాజు గారు మండల ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా అదీప్ రాజు గారు గెలుస్తారని కోరుకుంటున్నాను. అత్యధిక మెజార్టీతో అదీప్ రాజు గారు పెందుర్తి నియోజకవర్గంగా ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తారని కోరుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితులు చూస్తే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాల నవరత్నాల వల్ల మన అనంతరెడ్డి అదీప్ రాజు ముందంజలో ఉన్నారండి. గెలుపు ఖాయం పక్క. అది ఏ విధంగా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలే మన పార్టీని గెలిపిస్తాయి, ఆయన గెలిపిస్తాయి. ప్రతి ఇంటికి కూడా లబ్ధి పొందనే ఇది లేదు. ఏ పథకాలని సరే ఇంటికి వెళ్ళి యావరేజ్ చూసినా ఒక్కొక్క లక్ష చొప్పున ప్రతి ఇంటికి లబ్ధి పొందారు. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. అదీప్ రాజు పక్క గెలుస్తాడని మా ఆశ. అది మన పెందుర్తి నియోజకవర్గంలో 100% మన అదీప్ రాజు గారు గెలుస్తారన్నది డ్యామ్ షూర్. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయండి. అందువల్ల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం ఖాయం. అలాగే మన పెందుర్తి నియోజకవర్గంలో అదీప్ రాజు గారు 100% గెలవటం ఖాయం. పెందుర్తి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? పెందుర్తిలో అదీప్ రాజు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి మరి వివక్షత లేకుండా, ఎక్కడ అవినీతి లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మరి అర్హులైన పేదలందరికీ చెందాయి. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరి ఎలక్షన్లు ఎప్పుడైతే వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తిని అయితే మరి ఎమ్మెల్యేగా నిలబెడితే ఆ వ్యక్తికి ఓట్లేసి సీఎంగా మరి జగన్మోహన్ రెడ్డి చేసుకోవడానికి అందరూ కూడా మరి కొత్త నిశ్చయంతో ఉన్నారు. మరి ఇక్కడ మా పెందుర్తికి మరి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు గారిని మళ్ళీ తిరిగి మరి టికెట్ కేటాయించడం జరిగింది. మళ్ళీ ఆయనకే అందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మరి సిద్ధంగా ఉన్నారు. మరి అలాగే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు మరి మేనిఫెస్టో రిలీజ్ చేశాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మరి మేనిఫెస్టో ఏదైతే లాస్ట్ 2019 నవరత్న మేనిఫెస్టోని ఎలాగైతే మరి చూసా తప్పకుండా 99% ఎలాగైతే అమలు చేశారో మళ్ళీ ఇప్పుడు అవే పథకాలని మరి కొన్ని రేట్ చేస్తూ మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ మరి కూటమి అభ్యర్థులు మరి లేని బోటకు మేనిఫెస్టో రిలీజ్ చేసి మరి 2014లో మరి అలాంటి బోటకు మేనిఫెస్టో రిలీజ్ చేసి మరి అమలు చేయకుండా మరి ప్రజలకి మరి ముందు హామీలు ఇచ్చేసి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏం కూడా అమలు చేయకుండా కొన్ని అయితే చేసి వ్యవస్థ కొన్ని చేసి మిగతా చేయకుండా మరి మోసపుచ్చారు ప్రజల్ని. కానీ ఇప్పుడు కూడా మరి అదే విధంగా మరి మోసపుచ్చాలన్న ఆలోచనతో అమలుగానే ఆ హామీలని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఈ మరి శ్రీలంక అయిపోద్దని చెప్పేసి హేళన చేసిన ప్రతిపక్ష నాయకులు మరి ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి మరి శ్రీలంక అవుతుందో లేకపోతే సింగపూర్ చేస్తారో ఏ విధంగా మరి చేద్దామని ఉద్దేశంతో మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదు ఏం కాదు. మరి 2 సంవత్సరాలు కరోనాల టైంలో ఉన్నా కూడా మరి ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఎక్కడ ప్రజలకు కూడా పేద ప్రజలకు ఎక్కడ ఆడకుండా మరి అందరికీ అందజేశారు. మరి ఈయన మరి లేని పని బోటకి మేనిఫెస్టో రిలీజ్ చేసి మళ్ళీ ప్రజలు మోసం చేద్దామని చెబుతున్నారు. కానీ ప్రజలు కూడా మరి అమలు చేయని బోటకు మేనిఫెస్టోని నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కాళ్ళ దగ్గర వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ప్రజలకి చాలా అందుబాటులోకి వచ్చాయి. మరి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరి అత్యధిక మెజార్టీతో మా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, తద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పెందుర్తి నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అని మీరు అడుగుతున్నారు, కానీ మాకు నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, ఇక్కడ అదీప్ రాజు గారు ఎమ్మెల్యే అవుతారు. ఎందుకంటే ఈరోజు మనం పరిణామాలు చూస్తున్నాం. పంచకర్ల రమేష్ అనే వ్యక్తి నాన్ లోకల్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మేము అందరూ చూసిందే ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చి ఇక్కడ గెలిచి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ పోటీ చేయలేక ఓడిపోతారన్న పరిస్థితిలో మళ్ళీ యలమంచిలో మళ్ళీ పోటీ చేసి అక్కడ గెలిచి అక్కడి నుంచి మళ్ళీ రెండోసారి ఉత్తరం నియోజకవర్గం అడగడం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కాదనడం, మళ్ళీ ఏ గతి లేక మళ్ళీ అక్కడ యలమంచిలో పోటీ చేసి మళ్ళీ అక్కడ ఘోర పరాజయం ఓడిపోవడం జరిగింది కనబాగారు చేతుల్లోని. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఏ రోజైతే ఓడిపోయాడో ఇంకా మా ఉనికి పోయింది, ఇంకా పార్టీ మారిపోవాలని చెప్పి అక్కడ దుకాణం సర్దుకొని ఈరోజు మళ్ళీ వైజాగ్ వెళ్ళడం జరిగింది. ఆ రోజు మళ్ళీ మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి వాళ్ళకి సీట్ లేదు అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అన్నీ తెలుసుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ జనసేనకి వెళ్ళి పెందుర్తి నియోజకవర్గం నుంచి సీట్ వస్తుందని ఆశించి ముందే కమిట్మెంట్ అయ్యి జనసేన పార్టీలో చేరి సీట్ తెచ్చుకున్నారు. ఈరోజు అలాంటి వారిని పెందుర్తి ప్రజలైతే నాకు తెలిసి పెందుర్తి ప్రజలు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఏం జరుగుతుందో సంక్షేమ పథకాల్లో ఏంటి, లేకపోతే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే చెప్పినవన్నీ చేస్తారా, లేకపోతే టీడీపీ వస్తే చెప్పినవన్నీ చేస్తారా అని ప్రజలు ఒక అవగాహనలో ఉన్నారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ లీడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పెందుర్తి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం పక్కాగా 100కి 100%, 100కి 1000% కూడా జరిగే పరిస్థితి ఉందని కోరుకుంటున్నాం. పూర్వం నుంచి కూడా ఆ కుటుంబం రాజకీయ నేపథ్యం లేకున్నప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తూ ఆయన ప్రజలకు సేవ చేయాలని ఆలోచిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి వ్యక్తిని ఈ నియోజకవర్గందరూ కూడా ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నాం. వైఎస్సీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజు గారు తప్పకుండా గెలుస్తున్నాను. ఎందుకని? చేసే సంక్షేమం ఆయనకు ఉన్నటువంటి మంచితనం, మంచి పేరు తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఖచ్చితంగా మేము గెలిచినట్టు ఆల్రెడీ సంకేతాలు వచ్చాయి, ఆదరణ కూడా కనిపిస్తుంది, ప్రజల్లో తిరుగుతున్నాను. తప్పకుండా గెలుస్తాం, మెజార్టీ వస్తుంది. మెజార్టీ అనేది ఎట్లా ఉన్నా గెలిపైతే ఖాయం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.